టీవీ ప్రేక్షకులకి నమస్కారం. వెల్కమ్ టు హెల్త్ లైన్ ప్రోగ్రామ్. నా పేరు డాక్టర్ భరత్. లతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో న్యూరో రిహాబిలిటేషన్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇవాళ కార్యక్రమంలో హెల్త్ లైన్ ప్రోగ్రాంలో భాగంగా ఫిజియోథెరపీకి సంబంధించిన సందేహాలని మీకు వివరించడం కోసం కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం కోసం ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. డాక్టర్ గారు, స్ట్రోక్ రిహాబిలేషన్ అంటే ఏమిటి? ఈ స్ట్రోక్ రిహాబిలేషన్ ఎవరెవరికి అవసరం? బేసిక్గా ఎనీ రిహాబిలిటేషన్ అంటే పునరావాసం. ఏదైతే అంతకుముందు చేయగలుగుతున్నామో ఇప్పుడు చేయలేకపోతున్నామో వాటన్నిటినీ తిరిగి తీసుకురావడానికి చేసే ప్రయత్నాన్ని పునరావాసం ఆర్ రిహాబిలిటేషన్ అంటాం. స్ట్రోక్ రిహాబిలిటేషన్ అంటే పక్షవాతం రావడం వల్ల పేషెంట్ అంతకుముందు తన దైనందిన కార్యక్రమాల్లో చేయగలిగిన పనులన్నీ కోల్పోతాడు. అలా దైనందిన కార్యక్రమాల్లో పేషెంట్ కోల్పోయిన పనులన్నీ తిరిగి చేసుకునే విధంగా తయారు చేయటమే స్ట్రోక్ రిహాబిలిటేషన్ ఆర్ పక్షవాతానికి సంబంధించిన పునరావాసం. ఈ పక్షవాతానికి సంబంధించిన పునరావాస కార్యక్రమం ఎందుకు చేస్తాం అంటే, పక్షవాతం ఎప్పుడు వస్తుంది? మెదడులో రక్తం గడ్డగట్టి ఒకవైపు చెయ్యి కాలు పని చేయకపోవడం వల్ల పక్షవాతం వస్తుంది. ఈ ఒకవైపు చెయ్యి కాలు పని చేయకపోవడానికి కారణం మెదడులో సగభాగం పనిచేయకపోవటం. కుడివైపు మెదడులో రక్తం గడ్డగట్టడం వల్ల ఎడంవైపు చెయ్యి కాలు పని చేయకుండా పోతుంది. ఈ కుడివైపు మెదడులో రక్తం గడ్డగట్టడం వల్ల మెదడులో ఉన్న వేల సంఖ్యలో నాడీ కణాలు చనిపోవటం, దెబ్బతింటం జరుగుతుంది. ఈ ప్రతి వ్యక్తి కూడా ఏ పని చేయాలన్నా, ఏ కండరాన్ని కదిపించాలన్నా, ఏ జాయింట్ని కదపాలన్నా మెదడు నుంచి ఆ పర్టికులర్ మజిల్కి సంకేతాలు అందాలి. ఎప్పుడైతే మెదడులో డ్యామేజ్ జరుగుతుందో ఆ సంకేతాలు ఇవ్వటం అనేది ఆగిపోతుంది. మెదడు నుంచి వచ్చే సంకేతాలు ఆగిపోవటం వల్ల చెయ్యి కాలు పేషెంట్ కదపలేడు. ఈ ఆగిపోయిన సంకేతాలని పునరుద్ధరించడానికి కొన్ని పర్టికులర్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఈ పునరుద్ధరించడానికి చేసే కార్యక్రమాన్నే న్యూరో రిహాబిలిటేషన్ అంటాం. ఇకపోతే ఇది ఎవరెవరికి అవసరం? నేమ్లోనే ఉంది, న్యూరో రిహాబిలిటేషన్ ఆర్ స్ట్రోక్ రిహాబిలిటేషన్. స్ట్రోక్ వచ్చిన ప్రతి వ్యక్తికి ఈ రిహాబిలిటేషన్ ప్రోగ్రాం అవసరం. కాకపోతే కొంతమందిలో ఎక్కువ రోజులు పట్టచ్చు, కొంతమందిలో తక్కువ రోజులు పట్టచ్చు, కొంతమందిలో కొన్ని నెలల పాటు పట్టచ్చు, కొంతమందిలో 1 సంవత్సరం పాటు పట్టచ్చు. అది వాళ్ళకు వచ్చిన పక్షవాతం తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. డాక్టర్ గారు, స్ట్రోక్ రిహాబిలేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? స్ట్రోక్ రిహాబిలిటేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా చనిపోయిన నాడీ కణాలు చేయాల్సిన పనిని ఆరోగ్యంగా ఉన్న నాడీ కణాలు టేక్ ఓవర్ చేయటం కోసం చేసేదాన్నే స్ట్రోక్ రిహాబిలిటేషన్ అంటాం. దీన్నే సైంటిఫిక్ టర్మ్స్లో న్యూరోప్లాస్టిసిటీ అంటాం. న్యూరోప్లాస్టిసిటీ అంటే రీవైరింగ్ ఆఫ్ బ్రెయిన్ సర్క్యూట్స్. ఏదైతే చనిపోయిన నాడీ కణాలు చేసే పని ఉందో ఆ పనిని ఆరోగ్యంగా ఉన్న కణజాలం, మెదడు కణజాలం టేక్ ఓవర్ చేస్తుంది. టేక్ ఓవర్ చేసి దాని పని అది చేస్తూ చనిపోయిన కణాల పనిని కూడా తీసుకుంటుంది. దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటాం. ఈ న్యూరోప్లాస్టిసిటీని డెవలప్ చేయటమే స్ట్రోక్ రిహాబిలిటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీంతో పాటుగా స్ట్రోక్ రిహాబిలిటేషన్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే, పేషెంట్ని ఇండిపెండెంట్గా తయారు చేయటం. పక్షవాతం వచ్చిన పేషెంట్ని ఎవరి మీద ఆధారపడకుండా తన పనిని తను చేసుకునేలాగా తయారు చేయటం ముఖ్య ఉద్దేశం. దాంతో పాటుగా పేషెంట్కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వటం. పక్షవాతం వచ్చిన పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వటం ఎంత అవసరం అంటే, పేషెంట్ నిన్నటి దాకా యాక్టివ్గా తిరిగి ఇవాళ రోజు నేను ఏ పని చేయలేకపోతున్నాను అనే మానసిక ఆందోళనకు గురయ్యి ఒక్కొక్కసారి డిప్రెషన్కి దారితీస్తుంది. దాని నుంచి అన్ని పనులు చేసుకునే స్థాయికి, అట్లీస్ట్ ఎవరి మీద ఆధారపడకుండా తన రోజువారీ పనులు తానంతట తానుగా చేసుకునే వరకు తీసుకురావటం అనేది స్ట్రోక్ రిహాబిలిటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. డాక్టర్ గారు, స్ట్రోక్ రిహాబిలిటేషన్ యూనిట్లో ఏ విధమైన చికిత్సలు అందిస్తారు? స్ట్రోక్ రిహాబిలిటేషన్ యూనిట్లో అనేక రకాల చికిత్సలు అందిస్తాం. ఈ చికిత్సలు ఏవేమి ఉంటాయి అంటే, ఏ ప్రయత్నం అయితే పేషెంట్ మర్చిపోయాడో, ఏ ప్రయత్నం అయితే పేషెంట్ చేయలేకపోతున్నాడో వాటన్నిటిని తిరిగి తీసుకురావడానికి సంబంధించిన ఎక్సర్సైజుల్ని ట్రైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, పక్షవాతం వచ్చిన వ్యక్తి కండరాల్లో కదలికలు కోల్పోతాడు.
ఆ కోల్పోయిన కండరాల్లో కదలికల్ని, కండరాల్లో శక్తిని పునరుద్ధరించడమే ఈ స్ట్రోక్ రీహాబిలిటేషన్ యూనిట్లో చేసే ప్రయత్నం. అలాగే కొంతమంది పక్షవాతం వచ్చిన పేషెంట్స్లో స్పర్శ జ్ఞానానికి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. ఆ స్పర్శ జ్ఞానానికి సంబంధించిన ఇబ్బందులు ఎలా ఉంటాయంటే, పేషెంటు ఎక్కువగా కంప్లైంట్ చేసేది చెయ్యంతా బరువుగా ఉంది, తిమ్మిర్లు వస్తున్నాయి, లేకపోతే ఒకవైపు స్పర్శ బాగా తెలుస్తుంది, ఒకవైపు స్పర్శ సరిగ్గా తెలియట్లా, మొద్దుబారినట్టుంది. ఇలాంటి స్పర్శ జ్ఞానానికి సంబంధించిన ఇబ్బందులు పేషెంట్ ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఈ స్పర్శ జ్ఞానానికి సంబంధించిన ఇబ్బందులు తొలగించడానికి ఏమేమి ఎక్సర్సైజులు చేయాలి అనే దాన్ని కూడా సెన్సరీ రీఎడ్యుకేషన్ అంటాం. ఈ సెన్సరీ రీఎడ్యుకేషన్లో భాగంగా స్ట్రోక్ రీహాబిలిటేషన్ యూనిట్లో ఈ సెన్సరీ రీఎడ్యుకేషన్ని చేస్తాం. అలాగే ఇందాక చెప్పినట్టుగా కండరాల కదలికలు, చేతిలో కాళ్ళల్లో ఉన్న కండరాల్లో పట్టు పూర్తిగా పోతుంది. ఆ పోయిన పట్టు, కండరాల్లో శక్తి తగ్గిపోయి పేషెంట్ కదలలేని స్థితికి రావడం వల్ల ఏదైతే పవర్ పోయిందో, మజిల్ పవరు, దాన్ని మళ్ళీ పెంచడానికి సంబంధించిన ఎక్సర్సైజులు. మజిల్ పవర్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రోగ్రెసివ్ రెసిస్టెడ్ ఎక్సర్సైజ్ ట్రైనింగ్, అంటే వెయిట్ ట్రైనింగ్ ఇచ్చి పేషెంట్ని మజిల్ పవర్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. అలాగే కొంతమంది పేషెంట్స్లో బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ని తొలగించడానికి సంబంధించిన బ్యాలెన్స్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేపిస్తాం. పేషెంట్ ఏం చెప్తారంటే, నడుస్తూ నడుస్తూ ఒక పక్కకి తూలిపోతున్నానండి, నడుస్తూ నడుస్తూ పడిపోతున్నానండి, ఒకవైపుకి తోసేసినట్టుగా వెళ్ళిపోతున్నానండి. ఇవన్నీ పేషెంట్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల చెప్పే ఇబ్బందులు. వీటన్నిటినీ కరెక్ట్ చేయటం కోసం సంబంధించిన ఎక్సర్సైజులు ఈ స్ట్రోక్ రీహాబిలిటేషన్లో భాగంగా అందజేస్తాం. దాంతోపాటుగా కొంతమంది కోఆర్డినేషన్ సంబంధించిన ఇబ్బందులతో బాధపడుతుంటారు. కోఆర్డినేషన్ సంబంధించిన ఇబ్బందులు అంటే, పేషెంట్ ఏదైనా ఒక వస్తువుని ఒక పర్టికులర్ ప్లేస్లో పెట్టడానికి ట్రై చేస్తాడు, కానీ ఆ పర్టికులర్ ప్లేస్కి రీచ్ అయ్యేలోపు ముందుగానే ఆ వస్తువుని వదిలేస్తాడు, లేదంటే ఆ పర్టికులర్ ప్లేస్ని దాటి వదిలేయటం జరుగుతుంది. అంటే కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతుంది. ఈ కోఆర్డినేషన్ని డెవలప్ చేయటం కోసం కొన్ని రకాల ఎక్సర్సైజుల్ని ట్రైన్ చేస్తాం. అలాగే ఫంక్షనల్ ట్రైనింగ్ అంటాం. ఫంక్షనల్ ట్రైనింగ్ అంటే రోజువారీ పనులు, డ్రెస్ వేసుకోవటం, బ్రష్ చేయటం, ఆహారం తీసుకోవటం, టాయిలెటింగ్, బాతింగ్, స్నానం చేయటం, ఇట్లాంటివన్నీ కూడా తన పనులు తాను చేసుకోవడానికి కావాల్సిన సహకారాన్ని, తన పనులు తను చేసుకోవడానికి కావాల్సిన కండరాల్లో శక్తిని, ఏ కండరాలు అయితే ఆ పనులకు అవసరమో ఆ కండరాల్లో శక్తిని పెంచడానికి సంబంధించిన ఎక్సర్సైజులన్నీ కూడా ఈ స్ట్రోక్ రీహాబిలిటేషన్ యూనిట్లో అందజేస్తాం. డాక్టర్ గారు, పక్షవాతం వచ్చిన వారిలో ఎక్కువ మంది భుజం నొప్పి సమస్యతో బాధపడుతుంటారు. వారికి మీరిచ్చే సూచనలు ఏమిటి? భుజం నొప్పి మనం తరచుగా పక్షవాతం వచ్చిన పేషెంట్స్లో ఎక్కువగా వినే సమస్య ఏంటంటే భుజం నొప్పి. వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నామండి, అయినా కూడా భుజం నొప్పి వస్తుందండి. ఎందుకు వస్తుంది? ఈ భుజం నొప్పికి కారణం ఏంటంటే, స్ట్రోక్ వచ్చిన మొదటి రోజుల్లో, పక్షవాతం వచ్చిన మొదటి రోజుల్లో పేషెంట్కి ఆ చేతి మీద స్పృహ ఉండదు. పక్షవాతం వచ్చిన చేతి మీద స్పృహ ఉండదు. దాని పొజిషన్ అది ఎక్కడుంది అనేది గ్రహించలేకపోవటం వల్ల దాన్ని ఎలా పడితే అలా వదిలేస్తాడు. ఆరోగ్యంగా ఉన్న చేతిని తన కంట్రోల్లో ఉంచుకోగలుగుతాడు, పక్షవాతం వచ్చిన చెయ్యి తన కంట్రోల్లో ఉండదు. అప్పుడు ఏమవుతుంది, భుజం దగ్గర బాల్ అండ్ సాకెట్ జాయింట్, భుజం అనేది బాల్ అండ్ సాకెట్ జాయింట్ ద్వారా ఫామ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ దాని మీద, చేతి మీద స్పృహ కోల్పోతాడో పేషెంట్ హ్యాండ్ వెయిట్, చేతి బరువు అంతా కూడా ఈ బాల్ని సాకెట్లోంచి కిందకి పుల్ చేస్తుంది. సాకెట్లోంచి కిందకి పుల్ చేయటం వల్ల, టోటల్ హ్యాండ్ వెయిట్ పుల్ చేయటం వల్ల సాకెట్లో ఉండాల్సిన బాలు జాయింట్ని కిందకి పుల్ చేసి దాని పొజిషన్ మారిపోద్ది. దాన్ని షోల్డర్ సబ్లక్సేషన్ ఆర్ పార్షియల్ డిస్లొకేషన్ అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ఆ చుట్టూ ఉన్న కండరాలు లాక్సిటీ వస్తుంది. లాక్సిటీ అంటే వాటిలో ఎలాసిటీ పెరిగిపోయి సాగినట్టుగా అయిపోతాయి. మనం తర్వాత ఎక్సర్సైజులు చేపించిన తర్వాత కూడా కంప్లీట్గా దాని నార్మల్ పొజిషన్కి ఆ కండరాలు వాటి పూర్వపు స్థితికి చేరకపోవచ్చు. ఇది షోల్డర్ పెయిన్కి ప్రధాన కారణం. దీంతో పాటుగా క్యారీయింగ్ అండ్ లిఫ్టింగ్ టెక్నిక్స్. పేషెంటు పక్షవాతం వచ్చి బెడ్ మీద పడుకుని ఉంటే, బెడ్ మీద పడుకున్న పేషెంట్ని పైకి జరపడం కోసం, అలాగే లేపి కుర్చీలో కూర్చోబెట్టడం కోసం, వీల్ చైర్లోకి మార్చడం కోసం, వీల్ చైర్ నుంచి టాయిలెట్లోకి మార్చడం కోసం మనం పేషెంట్ని పుల్ చేస్తాం. ఎప్పుడైతే పక్షవాతం వచ్చిన చేతిని మనం పట్టుకుని పుల్ చేస్తామో ఆ చేతి దగ్గర, భుజం దగ్గర డ్యామేజ్ జరుగుతుంది. దానివల్ల ఈ చెయ్యి నొప్పి, భుజం నొప్పి అనేది ఉండిపోతుంది. అలాగే దీనిలో ముఖ్యంగా స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్లో థలామిక్ సిండ్రోమ్ అంటాం. ఈ థలామిక్ సిండ్రోమ్ వల్ల నర్వస్ సిస్టమ్ సరిగ్గా పనిచేయదు. థలామస్ పని ఏంటంటే, ఇట్ ఈస్ ఏ రిలే స్టేషన్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్. అంటే
పెరిఫరీస్ నుంచి ఆర్గాన్స్ నుంచి పెయిన్ సెన్సేషన్ని బ్రెయిన్కి క్యారీ చేసి బ్రెయిన్ నుంచి వచ్చే సంకేతాలని నొప్పిని నివారించడానికి పెయిన్ని బ్లాక్ చేయడానికి సంబంధించిన సందేశాలని ఆర్గాన్స్కి అందించే సెంటర్ని థలామస్ అంటాం. ఈ థలామిక్ పెయిన్ సిండ్రోమ్లో ఏమవుతుందంటే ఈ సర్క్యూట్స్ పోవటం వల్ల పెయిన్ బ్లాక్ అవ్వదు. దట్ ఈజ్ వన్ కాజ్ ఫర్ షోల్డర్ పెయిన్. దీన్ని నివారించడానికి ఏం చేయాలి? షోల్డర్ పెయిన్, పక్షవాతంలో వచ్చే షోల్డర్ పెయిన్ నివారించడానికి నేను ఇందాక చెప్పినట్టుగా ప్రాపర్ పొజిషన్ ఆఫ్ ది జాయింట్, షోల్డర్ జాయింట్ని ప్రాపర్ పొజిషన్లో పెట్టాలి. అలాగే ప్రాపర్ సపోర్ట్ టు ది జాయింట్, ఆ జాయింట్కి ప్రాపర్ సపోర్ట్ అందజేయాలి. ఎలా అందజేస్తాం? సపోర్ట్ ఎలా అందజేస్తామంటే ఆ షోల్డర్ పేషెంట్ పడుకున్నప్పుడు పిల్లోస్ సపోర్ట్ చేయటం, అలాగే పక్కకి తిరిగి పడుకున్నప్పుడు హ్యాండ్ కింద పిల్లోస్ పెట్టి సపోర్ట్ చేయటం, అట్లాగే ఆర్మ్ స్లింగ్ అంటాం, చేతికి మనం సంచి లాంటి దాన్ని తగిలించడం, షోల్డర్ జాయింట్ బాల్ అండ్ సాకెట్ ఒకే పొజిషన్లో ఉండేలాగా ఆ సంచి తగిలించి ఫిక్స్డ్ పొజిషన్లో ఉంచడం, అలాగే క్యారీ చేసేటప్పుడు లిఫ్ట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా పేషెంట్ని షిఫ్ట్ చేయటం, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ భుజం నొప్పిని కొంతవరకు అరికట్టవచ్చు. దాంతో పాటుగా భుజం నొప్పికి మరొక కారణం ఏంటంటే కండరాలు కొన్ని రోజుల పాటు కదపకుండా ఉండటం వల్ల బిగుసుకుపోయి జాయింట్ ఫ్రీజ్ అయిపోతుంది. దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాం. ఈ ఫ్రోజన్ షోల్డర్ వల్ల కూడా భుజం నొప్పి అధికంగా వస్తుంది. దీన్ని తగ్గించడం కోసం రిపీటెడ్గా షోల్డర్ మూమెంట్స్ చేయటం, కంప్లీట్ రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజెస్ అంటే కంప్లీట్ 180 degrees ఆఫ్ షోల్డర్ ఫ్లెక్షన్, కంప్లీట్ 180 degrees ఆఫ్ షోల్డర్ అబ్డక్షన్, చేతిని పక్క నుంచి పైకి ముందు నుంచి పైకి 180 degrees లేపటం అనేది రెగ్యులర్గా రిపీటెడ్గా చేయడం ద్వారా ఈ భుజం నొప్పిని కొంతవరకు తగ్గించవచ్చు. డాక్టర్ గారు, పక్షవాతం వచ్చిన వ్యక్తి తన పనులు తాను చేసుకోవడానికి ఏ విధమైన చికిత్స అందిస్తారు? పక్షవాతం వచ్చిన వ్యక్తి ఏవేమి పనులు కోల్పోతాడు? జనరల్గా రోజు చేసుకునే పనులు ఇప్పుడు పక్షవాతం వచ్చిన తర్వాత చేయలేకపోతున్నాడు. కారణం ఏంటి? చేతిలో కదలికలు పోతాయి. చేతిలో కదలికలు ఉంటేనే పేషెంట్ అన్ని పనులు చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం లేచిన దగ్గర నుంచి పడుకునే లోపు ఏ పని చేయాలన్నా చేతి వేళ్ళు కదలాలి, చెయ్యి కదలాలి. ఈ రెండూ సరిగ్గా కదలకపోతే మన రోజువారీ పనులకి మనం వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి ఉంటుంది. దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ స్ట్రోక్ రిహాబిలిటేషన్ యూనిట్లో ఫైన్ ఫింగర్ మూమెంట్స్ ఆర్ స్కిల్డ్ మూమెంట్స్ ఆఫ్ ఫింగర్స్కి సంబంధించిన స్కిల్డ్ మూమెంట్స్ని ట్రైన్ చేస్తాం. అలాగే పామ్ గ్రిప్, చేతికి సంబంధించిన పట్టుని, టైట్ ఫిస్ట్, చేతిని గట్టిగా బిగించడానికి సంబంధించిన స్ట్రెంగ్త్ని పెంచడానికి ఎక్సర్సైజులు, అలాగే ప్రెసిషన్, అలాగే గ్రాస్ప్, పట్టుకోవడం, ఏదైనా ఒక వస్తువుని టైట్గా పట్టుకోవటం, దానికి సంబంధించిన ఎక్సర్సైజులు ట్రైన్ చేస్తాం. ఇకపోతే మనం ఈ చేతికి సంబంధించిన ఇబ్బందుల్లో పక్షవాతం పేషెంట్లు చెప్పేది ఏంటంటే ఏదైనా ఒక వస్తువుని గట్టిగా పట్టుకోగలుగుతున్నాను కానీ వదిలేయాలనుకున్నప్పుడు ఇబ్బంది వస్తుందండి. వదిలేయాలనుకున్నప్పుడు ఇబ్బంది రావడానికి కారణం ఏంటంటే ఎంత టైట్గా పట్టుకోవాలో తెలుస్తుంది కానీ పట్టుకున్న టైట్నెస్ని ఎలా రిలీజ్ చేయాలో తెలియట్లేదు. దాన్ని ట్రైన్ చేయడానికి కూడా ఫంక్షనల్ ట్రైనింగ్ ఇస్తాం. ఈ ఫంక్షనల్ ట్రైనింగ్ మెయిన్గా దేన్ని ఏం చేస్తుందంటే చేతి వేళ్ళని, అరచేతిలో ఉన్న కండరాలని టార్గెట్ చేస్తుంది. దీనిలో భాగంగా పేషెంట్కి ఇచ్చే ఎక్సర్సైజ్లు ఎలా ఉంటాయంటే బయో ఫీడ్బ్యాక్. అంటే పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆహారం తీసుకోవాలి, ప్లేట్లో ఉన్న ఆహారాన్ని చేత్తో తీసుకుని నోటి దాకా తీసుకురావాలి. ఈ ప్రయత్నం చేస్తున్నప్పుడు పేషెంట్ షోల్డర్ని పైకి లేపగలుగుతాడు, మోచేతిని మడవగలుగుతాడు. కానీ నోటి దాకా వచ్చిన వేళ్ళు నోటికి ఆహారాన్ని అందించలేవు. ఎందుకంటే ఈ భుజం లేపే శక్తి ఉంది, మోచేతిని మడిచే శక్తి ఉంది, కానీ వేళ్ళని కదిపే శక్తి లేకపోవడం వల్ల ఈ వేళ్ళ ద్వారా తీసుకొచ్చిన ఆహారం నోటిలోకి అందదు. దీన్ని ట్రైన్ చేయటం ఈ ఈఎంజీ బయో ఫీడ్బ్యాక్ ద్వారా పేషెంట్కి విజువల్ ఫీడ్బ్యాక్, ఆడిటరీ ఫీడ్బ్యాక్ ఇచ్చి నువ్వు ఎంతవరకే కదపగలుగుతున్నావు, నీ కండరం ఎంతవరకే కదులుతుంది, ఇంకొంచెం ఎఫర్ట్ పెడితే ఇంకా దగ్గరికి తీసుకురాగలుగుతావు అనేది విజువల్గా ఆడిటరీ క్యూస్ ద్వారా పేషెంట్ని ట్రైన్ చేస్తాం. ఇదంతా కూడా స్కిల్డ్ మూమెంట్స్ అన్ని ట్రైన్ చేయటం కొంత ఓర్పుతో చేయాల్సిన పని, పేషెంటు చాలా ఓర్పుగా చేయాల్సిన పని. దీనికి సంబంధించిన ఎక్సర్సైజులన్నీ కూడా ఈ స్ట్రోక్ రిహాబిలిటేషన్ యూనిట్లో అందజేస్తాం. డాక్టర్ గారు, పక్షవాతం వచ్చిన వారిలో రికవరీ ఎలా ఉంటుంది? ఎంత సమయం పడుతుంది? పక్షవాతం వచ్చిన వాళ్ళలో రికవరీ అనేది పక్షవాతం వచ్చిన తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ TIA, ట్రాన్షియంట్ ఇష్కిమిక్ అటాక్ అంటాం. ఈ ట్రాన్షియంట్ ఇష్కిమిక్ అటాక్ ఆర్ మినీ స్ట్రోక్, ఈ మినీ స్ట్రోక్ అనేది 24 అవర్స్లో పేషెంట్ నార్మల్ అయిపోతాడు. అంటే రికవరీ వితిన్ 24 అవర్స్. పేషెంట్ రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టింది, రక్తం గడ్డగట్టడం వల్ల చెయ్యి కాలు చచ్చొచ్చింది, తర్వాత వితిన్ అవర్స్ కొన్ని గంటల్లోపే ఆ గడ్డగట్టిన రక్తం మళ్ళీ ప్రవాహంలో
కొట్టుకుపోవడం వల్ల మళ్ళీ చేతిలో కాళ్ళలో పట్టు యథాస్థితికి వచ్చేసింది. దాన్ని ట్రాన్షియంట్ ఇస్కిమిక్ అటాక్ అంటాం. దీనిలో పేషెంట్ 1 రోజు 2 రోజుల్లోపు కంప్లీట్గా రికవరీ అవుతాడు. అదే ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. ఇస్కిమిక్ స్ట్రోక్లో ఏమవుతుందంటే రక్తం గడ్డకట్టి, ఆ రక్తం గడ్డకట్టడం వల్ల చెయ్యి కాళ్ళలో పట్టు కోల్పోవటం అనేది పర్మనెంట్గా జరుగుతుంది. ఈ పర్మనెంట్గా రక్తం గడ్డకట్టిన దాన్ని యాంటీప్లేట్లెట్ డ్రగ్స్, యాంటీ థ్రాంబోటిక్ డ్రగ్స్ ఇచ్చి రక్తం గడ్డని కరిగించి మెడికేషన్ ఇవ్వడం ద్వారా ట్రీట్మెంట్ చేస్తారు. దాని తర్వాత పట్టు పెరగడానికి సంబంధించిన ఎక్సర్సైజులు చేస్తాం. వీళ్ళల్లో ఈ ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో జనరల్గా రికవరీ అనేది కొన్ని నెలలు పట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 to 4 months, ఫస్ట్ 3 to 4 monthsలో ర్యాపిడ్ రికవరీ ఉంటుంది. చాలా ఫాస్ట్గా పేషెంట్ రికవర్ అవుతాడు. కొంతమంది డెన్స్ హెమిప్లీజియా అంటాం, సివియర్ స్ట్రోక్. వీళ్ళలో ఎక్కువ శాతం మెదడు డ్యామేజ్ అయిపోతుంది. ఎక్కువ భాగం డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చిన చేతిలో కాళ్ళల్లో పట్టు కోల్పోవడం కూడా తీవ్రంగా ఉంటుంది. వీళ్ళల్లో కనీసం 6 నెలల నుంచి సంవత్సరం పాటు రికవరీ అనేది ఉంటుంది. ఈ రికవరీ మొత్తం కూడా వేరియస్ ఆస్పెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ వేరియస్ ఆస్పెక్ట్స్తో పాటు ఈ రికవరీ అనేది పర్సన్ టు పర్సన్ మారిపోతుంది. అందరూ ఒకేలాగా రికవర్ అవ్వరు. కొందరు త్వరగా రికవర్ అవుతారు, కొందరు లేట్గా రికవర్ అవుతారు. ఇదంతా కూడా డిపెండ్స్ ఆన్ ది డ్యామేజ్ ఆఫ్ ది బ్రెయిన్. డాక్టర్ గారు, ఏ అంశాలు రికవరీని ప్రభావితం చేస్తాయి? రికవరీని ప్రభావితం చేసే అంశాల్లో ముఖ్యంగా మెదడులో ఏ ఆర్గాన్, ఏ పార్ట్ డ్యామేజ్ అయింది, ఎంత మేరకు డ్యామేజ్ అయింది, డ్యామేజ్ అయిన పార్టు, డ్యామేజ్ అయిన ఎక్స్టెంట్, ఎంత మేరకు డ్యామేజ్ అయింది అనే దాని మీద ఈ రికవరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. దాంతోపాటుగా పేషెంట్ మోటివేషన్, పేషెంట్ ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు, పేషెంట్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. కొంతమంది పేషెంట్స్ ఐ హ్యావ్ టు గో టు వర్క్, నేను పనికి వెళ్ళిపోవాలి, నేను త్వరగా కోలుకోవాలి, నేను మీరు ఏం చెప్తే అది చేస్తాను, అలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొంతమంది ఇంక రాదండి, ఇంకా వచ్చే అవకాశం లేదు, ఇంక ఇంతే. ఇలా ఈ రెండు కూడా తప్పు. పేషెంట్ ఎప్పుడైతే డిప్రెస్డ్గా ఉంటాడో, ఇంట్రెస్ట్ లేకుండా తప్పదు కాబట్టి చేస్తాడో, వాళ్ళలో రికవరీ అనేది చాలా లేట్గా ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో నేను నడవగలను, నేను చేయగలను అని ఇంట్రెస్ట్ చూపించి పేషెంట్ ఎప్పుడైతే ఎఫర్ట్ పెడతాడో అప్పుడు రికవరీ చాలా అద్భుతంగా ఉంటుంది. దీంతో పాటుగా వేరే అంశాలు రికవరీని ప్రభావితం చేసేది ఏంటంటే పేషెంట్ జనరల్ కండిషన్ బిఫోర్ స్ట్రోక్. పక్షవాతం రాకముందు పేషెంట్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనేది ఈ పక్షవాతం రికవరీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. పక్షవాతం రాకముందు బాగా హెల్తీగా ఉన్న పేషెంట్ పక్షవాతం వచ్చిన తర్వాత త్వరగా రికవర్ అవ్వగలుగుతాడు. అదే పక్షవాతం రాకముందు పేషెంట్కి కోమార్బిడిటీస్, డయాబెటీస్ కానీ, ఆస్టియోఆర్థరైటిస్ కానీ, మజిల్ పెయిన్స్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, షోల్డర్ పెయిన్ కానీ, ఇంకా ఇతరత్ర ఇబ్బందులు ఏవైనా ఉంటే కనుక వాళ్ళల్లో రికవరీ అనేది కొంత స్లోగా ఉంటుంది. రికవరీ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ది పేషెంట్ కాన్ఫిడెన్స్, పేషెంట్ ఇంట్రెస్ట్, పేషెంట్ మోటివేషన్, అట్ ది సేమ్ టైం సపోర్ట్ ఫ్రమ్ ది ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చే సపోర్ట్ కూడా చాలా అవసరం. ఎప్పుడైతే ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఎక్కువగా ఉంటుందో పేషెంట్ త్వరగా కోలుకుంటాడు. డాక్టర్ గారు, పక్షవాతం గుర్చిన అపోహలు, వాస్తవాలు తెలియజేయండి. ఇది ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా అవసరమైన అంశం. జనరల్గా ఏమనుకుంటారంటే పక్షవాతం వచ్చింది, పక్షవాతం వచ్చి తగ్గిపోయింది కాబట్టి నేను ఇంకా మందులు ఆపేయచ్చు, పక్షవాతం వచ్చినప్పుడు మందులు వేసుకున్నాను, తగ్గిపోయింది, నా పనులన్నీ నేను చేసుకుంటున్నాను కాబట్టి నాకు ఇంకా మందులు అవసరం లేదు. ఇది ఫస్ట్ అపోహ. దీంట్లో వాస్తవం ఏంటి? పక్షవాతం వచ్చింది, ఎందుకు వచ్చింది? రక్తం గడ్డ కట్టడం వల్ల వచ్చింది. మందులు ఎందుకు వాడారు? రక్తం గడ్డ కరగడానికి వాడారు. దాని తర్వాత ఏం జరిగింది? మీరు రికవర్ అయ్యారు. కానీ మళ్ళీ రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి మందులు వాడాలిగా. రక్తం గడ్డ కట్టకుండా మందులు వాడాల్సింది జీవితకాలం వాడాలి. అది నేను బాగానే ఉన్నాను, నా చెయ్యి కాలు బాగానే పనిచేస్తున్నాయి, నా పనులన్నీ నేను చేసుకుంటున్నాను కాబట్టి మందులు ఆపేస్తాను అంటే మళ్ళీ పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాస్తవం ఏమంటే మీరు నార్మల్ స్టేజ్కి వచ్చినా కూడా మందులు తప్పనిసరిగా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ అపోహ, దీనికి సంబంధించిన వాస్తవం. రెండో అపోహ ఏంటంటే పక్షవాతం మా ఫ్యామిలీలో ఎవరికి రాలేదు, మా పూర్వీకుల్లో పక్షవాతం వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, మా తాతకి పక్షవాతం లేదు, మా నాన్నగారికి పక్షవాతం లేదు కాబట్టి నాకు పక్షవాతం రాదు. ఇది అపోహ. వాస్తవం ఏంటి? పక్షవాతం జెనెటికల్గా రావడానికి ఉన్న ఛాన్సెస్ కొంతమందిలో మాత్రమే ఉన్నాయి. పక్షవాతం పూర్వీకుల నుంచి రావాలి అని రూల్ ఎక్కడా లేదు. పక్షవాతం రావడానికి మీరు రెగ్యులర్గా మీ లైఫ్ స్టైల్లో ఉన్న కారణాలు, మీరు తీసుకునే ఆహారం, మీరు వ్యాయామం చేయకపోవటం,
మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా పక్షవాతానికి దారి తీయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ పేరెంట్స్కి పూర్వీకులకి పక్షవాతం లేదు కాబట్టి మీరు సేఫ్ జోన్లో ఉన్నారు అని అనుకోవటం అపోహ. ఇంకొక మూడో అపోహ ఏంటంటే పక్షవాతం వచ్చింది, రక్తం గడ్డగట్టింది, మందులు వాడాం. రక్తం గడ్డ కరిగిపోతే చెయ్యి కాలు పడిపోయిన చెయ్యి కాలు ఆటోమేటిక్గా రక్తం గడ్డ కరగగానే వాటంతట అవే కదులుతాయి అనేది అది అపోహ. ఈ అపోహ కారణం ఏంటంటే రక్తం గడ్డగట్టి పక్షవాతం వచ్చిందని చెప్పాం కాబట్టి రక్తం కరిగిపోతే చెయ్యి కాలు వచ్చేస్తుంది అని పేషెంట్స్ అందరూ అనుకుంటారు. కానీ రక్తం గడ్డ కరిగిపోయినంత మాత్రాన చెయ్యి కాలు నార్మల్ స్టేజ్కి రావు. రక్తం గడ్డ కరిగిపోవటం వల్ల బ్రెయిన్లో జరిగిన డ్యామేజ్ మాత్రమే క్లియర్ అవుతుంది. ఆల్రెడీ చచ్చొచ్చిన కండరాలలో శక్తి పెరగాలంటే ఎక్సర్సైజ్ చేయటం ద్వారా మాత్రమే అది సాధ్యమవుద్ది. అంతేకాని రక్తం గడ్డ కరిగిపోతే ఆటోమేటిక్గా చెయ్యి కాలు రావటం అనేది అవాస్తవం. ఇవన్నీ కూడా పక్షవాతానికి సంబంధించిన అపోహలు, వాస్తవాలు. డాక్టర్ గారు, స్ట్రోక్ వచ్చిన వాళ్ళు మళ్ళీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బేసిక్గా పక్షవాతం వచ్చింది, మళ్ళీ పక్షవాతం వస్తుందా రాదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. కానీ స్టడీస్ ఏం చెప్తున్నాయి, రికరెంట్ స్ట్రోక్ ఈజ్ కామన్. కొంతమంది పక్షవాతం వచ్చి తగ్గిన వాళ్ళలో మళ్ళీ రికరెంట్గా స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రికరెంట్ స్ట్రోక్ అనేది ప్రివెంట్ చేయాలి అంటే అది మీ చేతిలో మాత్రమే ఉంది. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్ మెడికేషన్, తరచుగా ప్రతిరోజు డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసినట్టుగా మందులు వాడటంతో పాటు ఫ్రీక్వెంట్ హెల్త్ చెకప్. ప్రతి 3 నెలలకి ఒకసారి డాక్టర్ గారు ఏవైతే పరీక్షలు చేయించుకోమన్నారో ఆ పరీక్షలన్నీ చేయించుకోవటం. అలాగే షుగరు, బీపీ ఈ రెండు అదుపులో ఉంచుకోవటం. ఏదైనా అలవాట్లు ఇన్ ద సెన్స్ సిగరెట్ అలవాటు కానీ, స్మోకింగ్ అలవాటు, అలాగే ఆల్కహాల్ కన్జంప్షన్, మద్యపానం, ధూమపానం ఈ రెండింటిని పూర్తిగా క్విట్ చేయటం అనేది మళ్ళీ పక్షవాతం రాకుండా ఆపటానికి అవసరం. దీంతో పాటుగా మెయింటైనింగ్ ది వెయిట్, బరువు పెరగటం వల్ల కూడా పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి బరువు పెరగకుండా ఉండటం, ఇంకా తగ్గాల్సిన అధిక బరువు ఉంటే కనుక తగ్గడానికి ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా పక్షవాతం ఒకసారి వచ్చి తగ్గిన వాళ్ళు మళ్ళీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. డాక్టర్ గారు, చివరిగా మా ఏసీటీ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏసీటీ ప్రేక్షకులకి నేను చెప్పే సందేశం ఏంటంటే పక్షవాతం అనేది చాలా డిజేబులింగ్ డిసీజ్ అంటే పక్షవాతం వచ్చిన మనిషిని కొంగ తీసేస్తుంది. పక్షవాతం వచ్చిన మనిషిని పూర్తిగా బెడ్ రిడెన్ చేసేస్తుంది, అంటే మంచానికే పరిమితం చేసేస్తుంది. పక్షవాతం వచ్చిన వ్యక్తి మంచానికి పరిమితం అవడంతో పాటు తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక వ్యక్తి పర్టికులర్గా ఈ పక్షవాతం వచ్చిన పేషెంట్ దగ్గర ఉండిపోవలసి వస్తుంది. ఎందుకంటే ఈ పక్షవాతం వచ్చిన పేషెంట్ ఏమీ చేసుకోలేడు కాబట్టి ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకళ్ళు ఇతన్ని అసిస్ట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి పక్షవాతం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మీరు ఇంత పెద్ద డిజేబులింగ్ డిసీజ్ నుంచి బయటపడవచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, సరైన ఆహారాన్ని తీసుకోండి. ఈ సరైన ఆహారం ఇన్ ద సెన్స్ కరెక్ట్గా ఏదైతే కొవ్వు చేరకుండా, రక్తనాళాల్లో కొవ్వు పూడిక చేరకుండా ఉంటుందో అలాంటి ఆహారాన్ని తీసుకోవటం. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అని చెప్పాను. ఈ రెగ్యులర్ ఎక్సర్సైజ్ కష్టమైన పనేమి కాదు. సింపుల్గా ఒక 40 నిమిషాల పాటు నడవటం, ఒక 40 నిమిషాల పాటు సైక్లింగ్ చేయటం, లేదంటే 40 నిమిషాల పాటు స్విమ్మింగ్ చేయటం. ఇవేమీ సాధ్యం కాదు, నాకు బయటకు వెళ్ళడం కుదరట్లేదు, టైం తక్కువ ఉంది, ఇంటి దగ్గరే లేచిన వెంటనే 40 నిమిషాల పాటు వ్యాయామం చేయండి. సింపుల్ వార్మప్ ఎక్సర్సైజెస్ చేయగలిగినా కూడా అది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. దీంతో పాటుగా స్ట్రెస్ చేసి చెప్పే పాయింట్ ఏంటంటే టేక్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ రెస్ట్ లేకపోవటం వల్ల కూడా ఈ ఇబ్బంది త్వరగా వస్తుంది. సరైన రెస్ట్ బాడీకి అవసరం, అట్ ది సేమ్ టైం మైండ్కి కూడా అవసరం. మైండ్కి, బాడీకి సరైన రెస్ట్ లేకపోతే ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కాబట్టి ప్రాపర్ రెస్ట్ అనేది చాలా అవసరం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ 4 ప్రాపర్ రెస్ట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ డైట్, అట్ ది సేమ్ టైం ప్రాపర్ స్లీప్, ఈ 4 చూసుకోగలిగితే కనుక చాలా వరకు ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఆపొచ్చు, పక్షవాతం దరిచేరకుండా ఆపొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.